హాయ్ అందరికీ వెల్కమ్ టు మమతా లైఫ్ స్టైల్ బంజారా. ఈ వీడియోలో అయితే నా సెల్ఫ్ ఇంట్రడక్షన్ గురించి చెప్పుకుందాము అనేసి అయితే స్టార్ట్ చేశాను. అలానే నేను యూట్యూబ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశాను అన్నది కూడా మీకు చెప్తాను. నా సబ్స్క్రైబర్లకు కూడా కొంచెం క్లారిటీ ఉంటుంది కదా. సబ్స్క్రైబర్లు అంటే మరీ ఎక్కువ సబ్స్క్రైబర్లు ఏం లేరండి. ఇప్పటివరకు నేను చేసిన వీడియోకి అవి వచ్చినాయి, నాకు హ్యాపీగానే ఉంది. నా పేరు అయితే మమత, మేము బంజారా వాళ్ళము. ఇంతకుముందు నా ఛానల్ పేరు మమతా లైఫ్ స్టైల్ అనే ఉండే, ఇప్పుడైతే నేను బంజారా అని యాడ్ చేశాను. మనం యూట్యూబ్లో ఒక 3 టైమ్స్ మాత్రమే ఛానల్ నేమ్ మార్చుకోగలుగుతాము. అందుకే నేనైతే ఇప్పుడే సెట్ చేసుకున్నాను అన్నట్టు. ఇప్పుడు నాకున్నది తక్కువ సబ్స్క్రైబర్లు. ఇప్పుడు ఛానల్ నేమ్ సెట్ చేసుకుంటే తర్వాత ఏ ప్రాబ్లం ఉండదు కదా అనేసి మమతా లైఫ్ స్టైల్ బంజారా అని అయితే పెట్టుకున్నాను. నేను ఈ వీడియోస్లో మినీ వ్లాగ్స్, కామెడీ వీడియోస్, అలానే కుకింగ్ వీడియోస్ అయితే చేస్తున్నా కదా. ఇంకొన్ని రివ్యూస్ కూడా ఇస్తున్నాను. ఇంకా చెప్పేది ఏంటంటే, బంజారాలో కొన్ని ఉంటాయి కదా, మా కల్చర్ ఎలా ఉంటుంది అవి కూడా నీకు ముందు వీడియోలో అయితే చూపిస్తాను నేను ఖచ్చితంగా. ఎందుకంటే నేను అటెండ్ అయ్యే ఫంక్షన్లకైతే నేను ఖచ్చితంగా అందిస్తా అని అనుకుంటున్నా. నేను యూట్యూబ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశానంటే, మేము 5గురం, ఒక్కరు కష్టపడితే 5గురు వేళ్ళు నోట్లకు పోతాయి అన్నట్టు తిండి. ఆయన ఒక్కడి కష్టపడడం వలన ఆయనకి డిప్రెషన్ ఫుల్గా అయిపోతున్నాడు. ఒక్కరోజు తనకు డబ్బులు తక్కువ వచ్చినాయి అంటే 5గురం ఉన్నాం, చేసే డబ్బులు సరిపోతాయా అన్నట్టు ఆయన ఫుల్ టెన్షన్ అయిపోతూ ఉంటాడు. నేనంటే పిల్లల్ని పట్టుకొని ఇంట్లోనే ఉంటా. 3 స్కూల్కి తోలు రావడం, తీసుకురావడం అన్నీ నేనే చూసుకుంటా. ఆయన పొద్దున్న వెళ్తాడు, ఆటోకి వెళ్ళిపోతాడు, మళ్ళీ సాయంత్రం మధ్యాహ్నం అన్నం తింటే తింటాడు, లేకపోతే లేదు. అది కూడా ఆయనకు ఆకలి వేసినా వేయకున్నా ఆయన ఇంటికి కూడా రాడు. డబ్బులు అవ్వాలి, చెయ్యాలి అన్న తపన మీదనే ఉంటాడు. 2 ఆడపిల్లలు ఉన్న తండ్రికి ఎంత టెన్షన్ ఉంటుంది కదా. ఇంకా మా వారైతే డబ్బుల విషయంలో ₹1 కూడా ఖర్చు చేయకుండా మంచిగానే సంపాదిస్తాడు. ఆయన మీద మాకంత నమ్మకం ఉంది కాబట్టి మమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టినా కూడా మేము హ్యాపీగా ఉండగలుగుతున్నాము. నేను బయటికి వెళ్ళి పని చేసుకోవచ్చు, కానీ పిల్లల్ని వదిలిపెట్టి ఏ పని చేయలేను కదా. అందుకే నేను కూడా వెళ్ళట్లేదు. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం వలన మనీ వస్తాయా అని నేను చాలా వీడియోస్ అయితే సెర్చ్ చేశాను. వస్తాయి, అది కూడా మనకు కష్టపడి వీడియోస్ చేసి అది వ్యూస్ పెరిగి నైట్కి నైట్ ఒక్క వీడియో వైరల్ అయిందంటే చాలు, మన యూట్యూబ్ సక్సెస్ అయినట్టే ఛానల్. అలా చేయాలంటే మనం కష్టపడాలి కదా. దానికి కష్టం లేనిదే ఫలితం ఏది కూడా ఉండదు. నేను అందుకే నా కష్టం ఏదో నేను పడుతూ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తా అన్నట్టు మా వారిని అయితే ఒప్పించాను. ఇంతకుముందు ఫస్ట్ ఛానల్ స్టార్ట్ చేశా అంటే నాది 2వ ఛానల్. ఇంతకుముందు చేసినప్పుడు ఎవరో ఏదో అన్నారనేసి నేను కొంచెం ఫీల్ అయిపోయి డిలీట్ చేసేసాను. మా వారు అప్పటికే అన్నారు, ఇట్లా సోషల్ మీడియాలో అడుగు పెట్టేటప్పుడు మన వాళ్ళు అనుకొని వేరే వాళ్ళు అయినా కానీ ఏదో ఒక మాట అంటారు అనేసి అయితే అన్నారు. ఆయన అసలు వద్దు అన్నాడు. అయినా కూడా నేను ఫాలో అయ్యే యూట్యూబర్లు ఉంటారు కదా, వాళ్ళ వీడియోస్ చూపించిన అప్పుడు ఒప్పుకున్నాడు ఆయనే, సరే అనేసి. ఇంకా ఇప్పటి నుండి అయితే మంచి వీడియోస్ అయితే చేస్తా అని అయితే నమ్మకంతో నేను ఈ యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను. నా మీద నాకు నమ్మకం ఉంది, నేను సక్సెస్ అవుతా అన్నది. మా వారు ఇప్పటి నుండి మా వారు మొన్న కూడా చెప్పాడు, వ్యూస్ రావట్లేదు ఆపే అన్నా కూడా నేను అస్సలు తగ్గేదే లేదు, ఈసారి ఎలాగైనా సక్సెస్ అవ్వాలన్నట్టయితే ముందుకు సాగుతూనే ఉంటాయి. ఎప్పుడైనా నా వీడియోస్కి వ్యూస్ వచ్చినా రాకపోయినా వ్యూస్ వచ్చే వరకు, నేను సబ్స్క్రైబర్లు పెరిగే వరకు వీడియోస్ చేస్తూనే ఉంటా. మీరైతే సపోర్ట్ చేయండి ప్లీజ్, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారనుకుంటున్నా. అంతే ఈ వీడియో.